ఒకనాటి రాజరిక పాలనకు ఆనాటి వైభవ ప్రభావాలకు నిలయమైన నెల్లూరు జిల్లా ఉదయగిరి కొయ్య నగిషి పనికి ఎట్టకేలకు గుర్తింపొచ్చింది. వందల ఏళ్లుగా ఈ ప్రాంతంలో రకరకాల చేతి వృత్తులు ఆటుపోట్లకు ఎదుర్కొని మనుగడ సాగిస్తున్నాయి. లోహం, కొయ్య లాంటి వస్తువులతో నగిషి పనులకు అనాది కాలంగా ఉదయగిరి పెట్టింది పేరు. అయితే నేటి ప్రచార మార్కెటింగ్ ఆర్భాటాలలో అది కనుమరుగైన ఈ ప్రాంతంలో విశ్వకర్మలు తమ నైపుణ్యానికి ఊపిరి పోస్తూనే ఉంటారు. ఎట్టకేలకు ఇన్నేళ్లకు ఈ వృత్తికి గుర్తింపొచ్చింది. మండల కేంద్రమైన ఉదయగిరిలోని దిలార్ బావి వీధికి చెందిన షేక్ సందాని షాహీన్ దంపతులకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి గణతంత్ర వేడుకలకు హాజరవ్వాలని ఆహ్వానం అందింది. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా ఉదయగిరిలో వారసత్వ చేతిపనిలో భాగంగా చెక్క నగిషీలు తయారీలో వీరు ప్రపంచ ఖ్యాతిని పొందారు. వీరు చెక్కతో తయారు చేసిన వస్తువులు దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందాయి. చెక్క నగిషీ కేంద్రంలో దాదాపు 100 మందికి పైగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. వారి ప్రతిభను గుర్తించిన కేంద్రం షేక్ సందాని షాహీన్ దంపతులను ప్రత్యేక ఆహ్వానంగా పంపడం జరిగింది. గణతంత్ర వేడుకలకు పీఎంఓ కార్యాలయం నుంచి ప్రత్యేక ఆహ్వానం రావడంతో పలువురు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మహిళలు కొయ్య పనిలో ఇలా రాటు తేలడం బహుశా ఉదయగిరిలోనే చూస్తాం.